సినిమా అంటే కేవలం స్క్రీన్ మీద కనిపించడమే కాదు, ఆ వెనక ఓ ఊపిరిలా జీవించే ఫ్యాషన్ అవసరం. ఆ ఫ్యాషన్ని తన హృదయంతో మిళితం చేసి చూపించింది తెలుగమ్మాయి సుమయారెడ్డి. రైటర్గా కథ రాసి, నిర్మాతగా రిస్క్ తీసుకొని, నటిగా క్యారెక్టర్కి జీవం పోసి ఆల్రౌండర్గా ముందుకొచ్చింది. ఫుల్ ఫ్యాషన్తో చేసిన ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్ డియర్ ఉమా ఏప్రిల్ 18న థియేటర్స్లోకి రానుంది. ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది, ఇది ఒక సరదా ప్రేమ కథ కాదు. ఇది ఇద్దరు యువతీ యువకుల కలలు, వారి జీవితంలో జరిగే మలుపులు, ఒక డాక్టర్గా ఉమా జీవితం, కార్పొరేట్ హాస్పిటల్స్ వెనుక మృదు స్వభావ దారుణాలు అన్నిటినీ టచ్ చేస్తోంది. పృథ్వీ అంబర్ ఈ సినిమాలో హీరోగా నటించగా, సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ చూస్తే ఒక ఫ్రెష్ టేక్, హార్ట్ టచ్ చేసే ఎమోషన్ కనిపిస్తోంది. ఇక రతన్ అందించిన సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోసినట్లుంది. కథ రాసే సమయంలో మా అమ్మ తలపెట్టింది, నీవు నమ్మిన కథ నువ్వే ముందుకు తీసుకెళ్ళు. అలా రచయితగా మొదలయ్యి నిర్మాతగా మారి చివరికి నటిగా స్టెప్ వేశాను. ఈ సినిమా మాకో కళ, ఓ ఫ్యామిలీ టీమ్ వర్క్. మదర్స్ డే వచ్చినట్టే ఉంది ఈ జర్నీ మొత్తం. సుమయారెడ్డి. తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. సుమయ ఎడ్యుకేషన్ లెవెల్స్ చూసి షాక్ అయ్యాను. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో మన హృదయాలను టచ్ చేస్తోంది. సుమయాలో ఉన్న డెడికేషన్ నాకు స్పష్టంగా కనిపించింది. పాటలు, బీజిఎం అన్నీ హృదయాన్ని తాకేలా వచ్చాయి. ఈ సినిమా చిన్న బడ్జెట్ అయ్యుంటే తప్పదు, కానీ కంటెంట్ మాత్రం గ్రాండ్. ఇది కేవలం ఓ హీరోయిన్ మూవీ కాదు, ఇది ఓ డ్రీమ్ని నిజం చేసిన కథ. ఓ తెలుగమ్మాయి ఇండస్ట్రీకి లైఫ్కి ఇచ్చిన చెమట ముద్రలా కథ. ఏప్రిల్ 18న థియేటర్లోకి వస్తున్న డియర్ ఉమా ప్రేక్షకులు చూపే స్పందన మీదే ఇప్పుడు ఇండస్ట్రీ చూపు.